హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. మనం వచ్చే టీ20 ప్రపంచ కప్లో మన టీమిండియా తరపున ఓపెనర్గా రోహిత్ శర్మ కాకుండా యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ దిగాలనేది మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది. అసలు వసీం జాఫర్ గారు వచ్చేసరికి ఇలా ఎందుకు అన్నాడు అనేది విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగానుంది. ఇందుకు మా టీమిండియాకి సంబంధించి అయితే జట్టును కూడా బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. మన టీమిండియా గ్రూప్ మ్యాచ్లో వచ్చేసరికి న్యూయార్క్ వేదిక అయితే జరుగుతున్నాయి. తొలి మ్యాచ్ వచ్చేసరికి జూన్ 5న ఐర్లాండ్తో తొలి ఒక మ్యాచ్ ఉండడం జరిగింది. అదేవిధంగా జూన్ 9 వచ్చేసరికి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య ఒక భీకరమైన పోర్ అయితే ఉండడం కూడా చెప్పుకోవచ్చు. ఇది టీ20 ప్రపంచ కప్ అయితే టీమిండియా అయితే చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగాను తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. టీ20 ప్రపంచం ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అయితే మన టీమిండియా అయితే బరిలో దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే టీ20 ప్రపంచ కప్ టీమిండియా కొట్టాలి అంటే ఓపెనర్ పొజిషన్లో అయితే భారీ చేంజ్లు కావాలని అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఓపెనింగ్ పొజిషన్లో ప్రజెంట్ అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అయితే ఆడనున్నారు. కాకపోతే వసీం జాఫర్ వచ్చేసరికి రోహిత్ శర్మ మాత్రమైతే ఓపెనింగ్ పొజిషన్లో ఆడొద్దని సూచించడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తే టీమిండియాకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని అయితే వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది. మన రోహిత్ శర్మ వచ్చేసరికి 1 డౌన్ లేదా 2 డౌన్లో దిగితేనే మన టీమిండియాకు అయితే అన్ని విధాలుగా కలిసి వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వసీం జాఫర్ చేసిన కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారినాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే వసీం జాఫర్ ఇలా ఎందుకు అన్నాడంటే ఆ వెస్టిండీస్ పిచ్లు కానీ అమెరికా పిచ్చులు కానీ స్లో పిచ్చులు కావడంతో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేసరికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా రోహిత్ శర్మ మాత్రం అయితే ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ స్లోగా ఉన్న పిచ్, ఫ్లాట్గా ఉన్న పిచ్ ఏ విధంగా ఉన్నా కానీ మా రోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తాడు. కాబట్టి అతను ఓపెనింగ్ కాకుండా మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తే టీమిండియాకు బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఎప్పుడైనా 1 డౌన్లో బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ, కాకపోతే ఐపీఎల్లో మాత్రమైతే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం జరిగింది. గత ఐపీఎల్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రం ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే గెలవడం జరిగింది. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి 741 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో మంచి ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్ విరాట్ కోహ్లీ అని అయితే వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది. అందుకే టీమిండియా టీ20 ప్రపంచ కప్లో ఓపెనింగ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తే అయితే బాగుంటుందని అయితే వసీం జాఫర్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి 1 డౌన్లో 2 డౌన్లో బ్యాటింగ్ చేస్తే టీమిండియాకి ఎక్కువ విజయాల అవకాశాలు అయితే కలిగే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా జట్టులో ఏమైనా ఓపెనింగ్ పొజిషన్ ఏమైనా తేడాలు ఉంటాయా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ప్రజెంట్ వరకు మాత్రం అయితే బీసీసీఐ కూడా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. ఓపెనింగ్ పొజిషన్లో నాకు తెలిసినంత వరకు అయితే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. 1 డౌన్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడు. ఇందులో మార్పు అయితే ఎలాంటి ఉండదు. కాకపోతే వసీం జాఫర్ మాత్రం అయితే సూచించడం జరిగింది. మరి టీమిండియా వచ్చే టీ20 ప్రపంచ కప్లో ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.